హాయ్ అండి. ఎటువంటి సాస్‌లు, చీజులు, మైనీస్‌లు లేకుండా హెల్తీ వేలో ఒక వెజ్ రోల్ చేసుకుందామా? అయితే వచ్చేసేయండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా స్లైస్ చేసిన వెల్లుల్లిని, పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికము, టమోటాలు, క్యాబేజ్ కూడా తీసుకొని దాన్నయితే కొంచెం సాల్ట్ ఏసుకొని టోస్ట్ చేసుకోవాలి. అలా ఎక్కువ ఫ్రై అయితే చేయకూడదు. కొంచెమే చేసుకోవాలి. అలా చేసుకున్నాక కొంచెం కారం వేసి దాన్ని కూడా కొంచెం ఒక 5 మినిట్స్ అలా అలా మిక్స్ చేసి సైడ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక అవకాడో తీసుకొని దాన్ని మంచిగా మనం స్మాష్ చేసుకోవాలి. ఆ స్మాష్ చేసుకున్న దాంట్లో ఆనియన్స్, ఉప్పు అండ్ కారం, పెప్పర్ అయితే వేసుకోవాలి. లాస్ట్‌లో అది మిక్స్ చేసాక కొంచెం నిమ్మకాయ అయితే పిండండి. ఎక్కువ పిండకండి మళ్ళీ పుల్లగా అయిపోతది. కొంచెం పిండితే సరిపోతుంది. మెయిన్‌గా మనకు కావాల్సింది చపాతీ కాబట్టి ఆ చపాతీని కూడా కాల్చుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో అలా పొంగాలన్నమాట. పొంగితే మనకు సాఫ్ట్‌గా మెత్తగా ఉంటది. ఇప్పుడు స్టఫింగ్ కోసం నేనైతే ఫస్ట్ లేయర్ అవకాడో వేశాను. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్గు, అలాగే వెజిటబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవి పైనేమైతే నేను మైనీస్ కాదండి. అది ఇంట్లో చేసిన ఫ్రెష్ క్రీము. అది కూడా యాడ్ చేసేసి ఇంక రోల్‌నైతే ఫోల్డ్ చేసుకొని తినేయటమే. చూసారు కదా! చాలా హెల్తీ అండి. టేస్టీగా కూడా ఉంటది. మీకిది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై